అలంకరించినటువంటి గౌరవనీయులు, గొప్పవారు, దైవజనులైన ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తునామములో నా ప్రత్యేక శుభాలను తెలియజేసుకొనుచున్నాను. అటువలే మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి క్రీస్తు సంఘం, ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ రామచంద్రాపురం వారికి, విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభునామంలో నా సర్వశుభాలు. సంతోషం ప్రియ దేవుని పిల్లలారా, సర్వలోక సమకూర్పుకై సంభవించిన సమాధానార్థ బలి మొదటి రోజు సభకి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా ఏంటి సర్వలోకాలను ఏకం చేయటానికి దేవుడు రచించిన ప్రణాళిక ఏంటి? ఇప్పటి వరకు మీరు సోదరిమణి అక్కగారి చేత మంచి మాటలు విన్నారు, నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. బహుశా వాక్య భాగాన్ని చదివి ఉంటారని కూడా నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ కూడా మరొకసారి మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి దేవుడు ఒక సంకల్పాన్ని రచించాడట. దేవుడికి ఒక ప్లాన్ ఉందట, దేవుడికి ఒక ప్రణాళిక ఉందట. అవును, మనందరం అనుకుంటాం దేవుడు గుడ్డిగా విశ్వాన్ని చేశాడేమో అనుకుంటారు. కొంతమంది ఎలా భావిస్తారంటే దేవుడి గురించి, ఏదో ఆయన చేతికి వచ్చింది చేసుకుంటా పోయాడు, గుడ్డిగా ఈ విశ్వాన్ని చేసేసాడు, ముందు వెనక ఆలోచించకుండా చేసేసాడు, చేసిన తర్వాత నాలుగు ఖర్చుకొని బాధపడి మళ్ళీ ప్రళయాన్ని ఏదో రప్పించాడు. ఇలానే ఉంటుంది బైబిల్ అనుకుంటారు చాలామంది. దేవుడు ఏ పనిని గుడ్డిగా చేసే మనలాంటి మానవుడు కాదండి. భవిష్యత్తు ఎరుగని మనం కాబట్టి ఏదైనా గుడ్డిగా ఒక పని చేస్తాం. మనకి పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి మనతో కలిసి ఉండిద్దో లేదో తెలియదు కాబట్టి గుడ్డిగా పొరపాటును పెళ్లి చేసుకుని తర్వాత మళ్ళీ విడాకుల వైపు పరిగెడుతుంటారు. మనం మానవులం కాబట్టి భవిష్యత్తు తెలియదు కాబట్టి వాడు ఎలాంటోడో తెలియకుండా, వాడికి ఉన్న అలవాట్లేంటో తెలియకుండా ప్రేమలో పడిపోయి శరీరాన్ని వాడికి అప్పచెప్పి తర్వాత నాలుగు ఖర్చుకొని అయ్యో నా జీవితాన్ని వీడికి అనవసరంగా ప్రేమించి దారపోసానే అని బాధపడిద్ది ఒక అమ్మాయి. దేవుడు ఇలాగ భవిష్యత్తు తెలియక గబక్కన బురదలో అడిగేసి తర్వాత నాలుగు కార్చుకున్న రకంగా కాదు ఆయన ఈ సృష్టిని చేసింది. అన్నీ ఎరిగి అన్నీ తెలిసి చేశాడు ఆయన సృష్టిని. ఫర్ ఎగ్జాంపుల్, మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏమనంటే, దేవుడికి ఈ సృష్టి చేస్తాడని తెలిసినప్పుడు ఈ సృష్టిలో ఉన్న మానవుడు పాపం చేస్తాడని తెలుసు కదా. తెలుసు అంటారా? తెలియక ఏమైనా పొరపాటును చేసేసారంటారా? దేవుడు ఆయనకు అన్నీ తెలుసు. ఈ సృష్టి అనే దాన్ని ఏర్పాటు చేస్తానని, దానిలో ఆదామవ్వల్ని సృష్టిస్తానని, వాళ్ళు తిరిగి పాపం చేస్తారని, వాళ్ళే కాదు అక్కడి నుంచి వచ్చిన ప్రతి జనాంగం పాపం చేసుకుంటా వెళ్ళిపోద్దని తెలుసు కదా దేవుడికి. పాపం చేస్తామని తెలిసి కూడా దేవుడు ఎవరిని చేయమన్నాడు అసలు? మనల్ని. మనందరం పాపులమైపోతామని భవిష్యత్తు తెలిసి కూడా ఎందుకు చేశాడట మనల్ని అనుకుంటూ ఉంటాం. సహజంగా మానవుడిగా ప్రతి రాత్రి ఆలోచనలు మనకు వస్తూనే ఉంటాయి. నిజంగా మీకు దేవుడి గురించిన చింత ఉంటే మీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనకు ఆలోచనలు ఎంతసేపటికి ఏంటంటే రేపొద్దున ఏం టిఫిన్ చేయాలి, ఈరోజు దోశ వండాం, రేపు ఇడ్లీ వేద్దామా పూరి వేద్దామా, మనకి ఈ చింతలు ఎక్కువ. పడుకునేటప్పుడు ఈ కాదు, రేపు ఏ టిఫిన్ చేయాలని కదా ఆలోచించాల్సిందే. అసలు దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తాను, ఏంటి మానవుడేంటి, ఈ లోకం ఏంటి, ఈ భూమి ఏంటి, అసలు ఈ కథ ఏంటి, వీటి గురించి మీ జీవితాల గురించి ఆలోచించండి. మీకు ఉదాహరణ చెప్తాను. మీలో ఎవరికైనా గుండె జబ్బు చేసిందనుకోండి, గుండె జబ్బు హార్ట్ స్ట్రోక్ చేసిందనుకోండి, మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు నాకు ఇలా గుండె నొప్పిగా ఉందండి అన్నప్పుడు ఆయన మొత్తం గుండెను పరీక్షించి గుండెకు కొన్ని ట్యాబ్లెట్లు రాసిస్తాడు. మీకు తెలుసో తెలీదు, ఈ గుండెకు ట్యాబ్లెట్ రాసి ఇచ్చేటప్పుడు మీకు ఏవైతే ట్యాబ్లెట్లు సజెస్ట్ చేస్తాడో డాక్టరు, ఈ ట్యాబ్లెట్లు కిడ్నీని కూడా దెబ్బతీస్తాయి. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ప్రతిదానికి. మీరు ఏ ట్యాబ్లెట్ అయినా వాడండి, ప్రతి ట్యాబ్లెట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఉండవా? కొన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు మత్తుగా ఉంటుంది, కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కడుపులో తిప్పినట్టు ఉంటుంది, వామిటింగ్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది, కొన్ని ట్యాబ్లెట్లకి దురద పుట్టిద్ది, మంట పుట్టిద్ది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
ఈ గుండె జబ్బు చేసిందని నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ గుండెను నయం చేసే క్రమంలో ఆయన ఇచ్చే ఈ మాత్రల వలన కొంత కిడ్నీకి కూడా డ్యామేజ్ జరిగిద్ది తెలుసు ఆయనకి. అయినా కానీ మందు ఇస్తాడు, అయినా కానీ నీకు ఆ ప్రిస్క్రిప్షన్లో రాసిస్తాడు, ఇదిగో ఈ మందు ఈ అమ్మాయికి ఇవ్వండి. నువ్వు మెడికల్ షాప్కి వెళ్తావు, మెడికల్ షాప్లో డాక్టర్ ఇచ్చిన స్లిప్ ఇస్తే వాడు నీకు మెడిసిన్ ఇస్తాడు. కానీ డాక్టర్కి ముందే తెలుసు ఈ మెడిసిన్ వాడటం మూలాన నీకు కిడ్నీకి కూడా రవ్వంత దెబ్బ తగిలిద్దని. మరి ఎందుకు ఇచ్చాడు తెలీదా? చదువుకోలేని ముద్ద డాక్టర్, చదువు సంధ్య లేనోడా, ఆ మాత్రం తెలియదా? కిడ్నీకి దెబ్బ తగిలిద్దని తెలిసినా కానీ ఎలా ఇచ్చాడండి గుండెకి మందు? ఇచ్చాడు. ఎందుకంటే డాక్టర్ గారికి ఇంకొకటి కూడా తెలుసు, ఈ చెడిపోతున్న కిడ్నీని ఎలా బాగు చెయ్యాలో దానికి కూడా మంద ఆయన దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంది. జాగ్రత్తగానే, నీ గుండెను బాగు చేసే క్రమంలో కిడ్నీ దెబ్బ తగిలిద్దని తెలుసు, ఆ దెబ్బ తగిలిన కిడ్నీని మళ్ళా ఎలా సరి చేయాలో తెలుసు. రెండు ఎరిగే నీకు టాబ్లెట్ ఇస్తాడు. పైన గుండెకి ఇస్తాడు, కింద కిడ్నీకి ఇస్తాడు. రెండు వాడే. గుండెకు వాడేటప్పుడు కిడ్నీ కొంత డ్యామేజ్, ఈ కిడ్నీ టాబ్లెట్ వేసుకోగానే ఇది క్యూర్ అయిపోతుంది, అది క్యూర్ అయిపోతుంది, రెండు క్యూర్ అయిపోతాయి. ఇది నీకు అర్థమైతే మానవుడికి స్వేచ్ఛని ఇచ్చేటప్పుడే దేవుడికి తెలుసు ఈ స్వేచ్ఛకు ఒక సైడ్ ఎఫెక్ట్ ఉందని. మానవుడికి ఇవ్వబడిన ఈ స్వేచ్ఛకు ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఆ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే పాపం చేసే అవకాశం. స్వేచ్ఛని మానవులు దుర్వినియోగం కదండి చేసేది. స్వేచ్ఛని సద్వినియోగపరిచిన వాడు ఒక్కడే, ఆయన మన ప్రభు అయిన యేసు. స్వేచ్ఛని కరెక్ట్గా ఉపయోగించినోడు మన ప్రభు అయిన యేసే. స్వేచ్ఛని ఎంత వాడాలో అంతే వాడాలని, ఎక్కువ వాడకూడదు దాన్ని. ఈరోజు మీరు మెడికల్ షాప్కి వెళ్ళి డోలో 650నో లేదంటే ఇంకేమున్నాయమ్మా, ఏదో కొన్ని పారాసిటమాల్ ట్యాబ్లెట్లు ఉంటాయి కదా, జ్వరం తగ్గటానికి మీరు వెళ్తారు కదా, అవి ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితేనే నీకు రోగం తగ్గిద్ది. పారాసిటమాల్ ఉంది, ఒళ్ళు కాస్త నొప్పులుగాను ఒళ్ళు జ్వరంగాను అనిపించింది, ఓ పారాసిటమాల్ అయ్యా అంటే ఆడు ఇస్తాడు, నువ్వు వేసుకుంటే తగ్గిద్ది. కానీ ఇదే పారాసిటమాల్ గుప్పిడన్ని తీసుకుని గుప్పిడన్ని వేసుకున్నావు అనుకోండి, ఏమైపోద్ది? జ్వరం తగ్గదు, నువ్వు పోతావు. ఫస్ట్ ఎంత వాడాలో అంతే వాడాలి, ఒకటే వాడాలి ట్యాబ్లెట్, ఎక్కువ అవ్వకూడదండి. దానిలో ఎంజీస్ ఉంటాయి తెలుసు కదా మీకు, షుగర్లో కూడా ఇస్తుంటారు 5 mg 10 mg 500 mg. ఇంతకు మించి వాడావంటే పోతావు, ఇంతకు మించి వాడావంటే ఇక సమాధి పెట్ట ఖాయం చేసుకోవాలి. ఇక నువ్వు వాడకూడదు. ఎంత వాడాలో అంత ఎంజీనే వాడాలి. ఎక్కువ వాడావంటే ప్రమాదం బిడ్డ. స్వేచ్ఛను కూడా అంతే, దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. అందుకని ప్రతిదాన్ని చెయ్యమని నీకు పర్మిషన్ ఇచ్చినట్టు కాదు. ఇప్పుడు కారు ఉందండి, కారు డ్రైవ్ చేసేటప్పుడు కారు ఎంతవరకు స్పీడ్ వెళ్ళగలిగిద్ది అంటే 250-300 కిలోమీటర్ల వరకు ఇస్తాడు దానిలో రేంజ్. అంతాను ఉపయోగించుకోకూడదు. ఇప్పుడు ఒక బండి ఉంది, మీరు బండిని చూడండి, మీ పిల్లల బండ్లు ఉన్నాయా? మీ పిల్లల బండి దగ్గరికి వెళ్తే అక్కడ ఎలాగో చక్రం ఉంటుంది, మీకు ఇలా కనపడుతూ ఉంటుంది. దానిలో వేస్తాడు 10, 20, 50, 100 అని ఇలాగా 200 దాకా ఉంటుంది. అందుకని 200ను ఉపయోగించావంటే యాక్సిడెంట్లో పోతావు. ఒక లిమిట్, దేనికైనా ఒక లిమిట్. మన ఈ మధ్య ఒక ఆయన షుగర్ వచ్చిందండి, నేరేడి పళ్ళు తింటే షుగర్ తగ్గిద్దని ఎవరో చెప్పారంట. కరెక్టే, తగ్గిద్ది కాదనట్లా. నేరేడి పళ్ళు తింటే మంచిదే. ఎన్ని తిన్నాడో తెలుసా? ఒక బేషన్ నిండా తిని పడేసాడు. ఒక బేషన్ పెట్టుకోవడం, తింటాం పడేయటం, తింటాం పడేయడం, ఇక అదే పని. కిడ్నీలు అరాయించుకోలేవండి. తెల్లారలేదు, నడుము కడుపు మొత్తం నొప్పి పుట్టేసి గుండెల కొట్టిందట గ్యాస్. హడావుడిగా డాక్టర్కి వెళ్తే నోరు మూసుకొని వారం రోజులు నేరేడి పడి వాసన కూడా చూడద్దు నువ్వు అని చెప్పాడు. దేనికైనా లిమిట్. దేవుడికి ఒక విషయం తెలుసు, నీకు ఇచ్చే ఈ స్వతంత్రత, నీకు ఇవ్వబడే ఈ స్వేచ్ఛ వలన నువ్వు ఒక సైడ్ ఎఫెక్ట్ని తెచ్చుకుంటావు. ఆ సైడ్ ఎఫెక్ట్ పాపం. అయితే ఈ పాపానికి కూడా దేవుడి దగ్గర ఒక మెడిసిన్ ఉంది. అన్నీ తెలిసి చేశాడు ఆయన సృష్టిని. నువ్వు పాపం చేస్తావని తెలుసు, ఈ పాపం నుంచి నేను ఎలా విడిపించాలో కూడా ఆయనకి తెలుసు. నువ్వు అపరాధాలు చేస్తావని తెలుసు, ఈ అపరాధాల నుంచి నిన్ను ఎలా రక్షించాలో కూడా ఆయన దగ్గర టాబ్లెట్ ఉంది. సిద్ధపడి చేశాడు దేవుడట. మళ్ళా చదవండి, FSC 1:10 మళ్ళా చదవండి. ఈ సంకల్పం ఏంటా సంకల్పం చెప్తున్నాడు. ఈ సంకల్పమును బట్టి ఆయన అనగా దేవుడు పరలోకమందున్నవే గాని, ఎప్పటివట? పరలోకమందున్నవా?
పరలోకమందున్నవే గాని, అంతేకాదట, భూమి మీద ఉన్నవే గాని సమస్తాన్ని. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది మానవుల పాపాలని తీయటానికే కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది భూలోకాన్ని మార్చటానికి మాత్రమే కాదు, ముల్లోకాలను మార్చటానికి వచ్చాడు ఆయన ఈ భూలోకానికి. యేసు శిలువ పైన చిందించిన రక్తం మానవుడి కోసం మాత్రమే కాదు, దేవదూతల కోసం కూడా ఉంది. అది ఎలా కార్చాడో రేపు చెప్తాను మీకు, తొందరపడకండి. ఈ ప్రపంచంలో భూలోకం కోసం మాత్రమే కాదు, క్రీస్తు వచ్చింది పరలోకంలో ఉన్న వాటిని కూడా సమకూర్చడానికి వచ్చాడట. మళ్ళీ చదవండి, పరలోకమందున్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని సమస్తాన్ని, మొత్తాన్ని కలిపేసి యేసుక్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. దేవుడు తనలో తాను ఒక ప్లాన్ వేసుకుంటున్నాడట. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఏదైనా ఒక సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకుంటారు, భార్యాభర్త ఎదురు బొదురు కూర్చొని, ఏమండి మనం ఏం చేద్దాం, ఇది ఏం తప్పు అయింది కదా, ఎలాగా దీని నుంచి మనం ఎలా గెడనవుదాం, ఎలా బయటపడదాం, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. దేవుడి దగ్గర ఇంకొక దేవుడు ఎవరైనా ఉన్నాడా కలిసి కూర్చొని చర్చించడానికి సమస్యను? దేవుళ్ళు ఎంతమంది? దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. మరి ఇంకొక దేవుడు లేడు కలిసి కూర్చొని ఏందిరా మరి ఎలా చేద్దాం ఏంటి కథ అని ఇంకొక దేవుడు లేడు ఆయన దగ్గర, ఒక్కడే ఆయన, ఆయన అద్వితీయుడు. ఆయన ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, ఒక్కడే. ఆ ఒక్కడై ఉన్న దేవుడట తనలో తాను మళ్ళా చదవండి ఆ చివరి వచనం, తనలో తాను, అది మీకు బాగా అర్థం కావాలి, తనలో తానట అంటే హిమ్సెల్ఫ్. ఆయనలో ఆయన కొన్ని తర్జన భర్జనలు పడుతున్నాడట, ఆయనలో ఆయన కొన్ని ఆలోచనలకు గురవుతున్నాడట, ఆయనలో ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడట. అలా తీసుకున్న నిర్ణయమే అన్ని ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ కనిపెట్టాడండి. ఎవ్రీ ప్రాబ్లం తాను సృష్టిని సృష్టించినప్పుడు ఎదురయ్యే ప్రతి ప్రాబ్లంకి ఒక మెడిసిన్ని ముందుగానే తయారు చేసేసాడట. అవును, మీకు అప్పుడప్పుడు చిన్నపిల్లలకి 5వ నెలలో 3వ నెలలో టీకాలు వేస్తుంటారు కదా. టీకాలు వేయించినప్పుడు ఏమొస్తుంది పిల్లలకి చెప్పండి? జ్వరం వస్తుంది కదా. డాక్టర్ గారికి తెలుసు, ఈ పాపకి నేను ఇప్పుడు టీకా వేస్తున్నాను, అక్కడ నొప్పి పుట్టిద్ది, తద్వారా జ్వరం వచ్చిద్దని తెలుసు. కానీ వేస్తాడు. వేసిన తర్వాత ఇంకో పని చేస్తాడు, పారాసిటమాల్ మెడిసిన్ కూడా రాసి ఇచ్చేస్తాడు. ముందుగానే చెప్తాడు, కంగారు పడొద్దమ్మా, పిల్లోడు మళ్ళీ జ్వరం వచ్చి వేడిగా ఒళ్ళైపోయింది, నువ్వు తల్లి అసలుకి నీ కంగారు ఎక్కువ నీ బిడ్డ అంటే, కంగారు అడక నువ్వు, పర్లేదు, ఇది వాడు. జ్వరం వస్తుందని తెలుసు, ఆ జ్వరాన్ని ఎలా తగ్గించాలో కూడా తెలుసు డాక్టర్కి. సేమ్ దేవుడు కూడా ఇంతే. ఇలా ఈ పారాసిటమాల్ ఉంది చూశారు, ఈ ప్రపంచానికి ఒక పారాసిటమాల్ రెడీ చేసేటట్టు దేవుడు. నాట్ ఓన్లీ అవర్ వరల్డ్, పరలోకానికి కూడా ఒక పారాసిటమాల్ రెడీ చేశాడంటే దేవుడు. నాట్ ఓన్లీ ఆఫ్ హెవెన్, పాతాళానికి కూడా ఒక పారాసిటమాల్ తయారు చేశాడంటే దేవుడు. ప్రపంచం మొత్తానికి ఒక్కటే ఒక సొల్యూషన్, దట్ ఈస్ అవర్ లార్డ్ వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఆయన ఒక్కడే, యేసు ఒక్కడే ఈ సర్వ ప్రపంచాలకు సమాధానం, యేసు ఒక్కడే ఈ ముల్లోకాలకు సమాధానం, యేసు ఒక్కడే పరలోక భూలోకాలకు సమాధానం. ఎలా ఆయన యందు సమకూర్చాడో మనం ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, మానవుడు అవిధేయుడు అయ్యాడు. 5వ అధ్యాయము రోమీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక. ఒకసారి మీరు అందరూ కూడా రోమీయులకు అపోస్తలుడైన పౌలు తాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదవగలరా? 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత, ఎవరా మనుష్యుడు? ఆదాముకి ఏమొచ్చిందట? అవిధేయత. దేవుడికి ఏం చూపించలేకపోయాడు? దేవుడికి విధేయత చూపించలేకపోయాడు. మానవుడికి అవిధేయత రాకముందే ఇంకొక వాటికి అవిధేయత వచ్చింది, అవే దేవదూతలకు కూడా ఏమొచ్చింది? మరి రాబట్టే కదా సైతాన్ గాడు వచ్చాడు, ఏర్పడ్డాడు. సైతాన్ గాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవడాడు?
కొంతమంది బయట మూర్ఖపు వాదనలు ఎలా ఉంటాయంటే, యెహోవా ఎలాగైతే తనంతట తాను పుట్టకుండా ఎలాగైతే ఉనికి కలిగి ఉన్నాడో, సైతాన్ అనే వీడికి కూడా పుట్టుకలేదండి, ఈడు కూడా ఆపోజిట్ పవర్, ఈడు కూడా ఎప్పటి నుంచో ఉన్నాడు, ఈయన్ని కూడా ఎవరో కలిగించలేదని చెప్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. బైబిల్ అలా చెప్పట్ల. సార్వభౌముడు ఒక్కడే, ప్రపంచంలో ఉన్నవాడు ఒక్కడే. ఒకవేళ సైతానుగాడు కూడా ఉన్నవాడిపోతే ఇప్పుడు ఆయనకు కూడా ఉన్నవాడని పెట్టేస్తే అయిపోతుంది కదా మరి ఆడికి కూడా. అలా చెప్పట్ల బైబిల్. ఈ ప్రపంచంలో మానవుడికి అవిధేయత వచ్చినప్పుడు, అవిధేయత పర్యవసానంగా పాపుడు అయిపోయినప్పుడు, ఈ పాపి పడిపోయి చెడిపోయి ముందుకు వెళ్ళటం సాగించాడు. మీ అందరికీ తెలుసు మానవుడు ఎంత చెడిపోయాడు, మానవుడు ఎంత విభజించబడ్డాడు అని అంటే, ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనంలో భార్యాభర్తలు ఒక అన్యోన్యంగా మనకు కనపడతారు. ఏ కల్మషం లేని, ఏ కుళ్ళు కుతంత్రాలు లేని, ఏ రాగద్వేషాలు లేని ఒక అందమైన అద్భుతమైన కుటుంబంగా ఆది కుటుంబం మనకు కనపడుతుంది. చదవండి, ఆదికాండము 2వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లా అంటున్నాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసమా. మీకు ఒక ప్రేమ కనపడట్లేదు వాళ్ళిద్దరి మధ్య, విడదీయలేని ఒక ప్రేమ. ఎంత విడదీయలేని ప్రేమ అంటే మాటల్లో కూడా వేర్పాటు లేని ప్రేమ. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసమా. ఆ పదంలో కూడా, నా అనే ఆ శబ్దంలో కూడా ఎంతో ప్రేమ. నాది అనాలంటే ఎవరిని పడితే అనలేరండి, అంటారా? అప్పుడప్పుడు కూతురు ఉందనుకోండి, ఎవరంటే నా కూతురండి బాబు అంటారు. నా కూతురు, నానా మామూలుగా అంటాడా నా కూతురు. కొంతమంది అయితే కూతుర్లు లేదా నా కొడక అంటారండి కూతుర్లని. మా ఊరు వైపు మా నాన్న మా అక్కని ఎప్పుడు లేదు నా కొడక అనేవాడు మా అక్కని. ఎందుకు నాన్న అంటే నా కూతురు, అది నాదేది, నా సొత్తు అంటే నా అన్నామంటే ఎంత ప్రేమ. నా కొడుకోడు, నా కూతురు, నా భార్య, నాది అనే ఆ పదంలో ఎంతో హక్కు, ఎంతో స్వేచ్ఛ, ఎంతో ప్రేమ, ఎంతో అనురాగం ఉంటుంది. ఆదాములో కూడా అవమేనా, నా ఎముకది, నా మాంసం. అసలు ఆవిడ ఎవరనుకున్నావు? నా ఎముక, నా మాంసం. నరులలో నుండి తీయబడితివి గనుక నారీ అనబడిద్ది. తనే పేరు పెట్టాడండి భార్యకి. ప్రపంచంలో భార్యకి పేరు పెట్టిన ఒకే ఒక భర్త ఎవరు? మనం పిల్లలకి పేర్లు పెట్టుకుంటాం కానీ భార్యకి ఆడ పేరు పెడతామండి. రకరకాలు కదా. కొంతమంది పేర్లు పాపం బాగా మార్చుకోవటానికి కూడా కుదరదు. ఇక కొంతమంది పేర్లు అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతుంటారు. మొన్న ఎక్కడో చూసా, పెంటయ్య అని పెట్టుకున్నాడు బాబు పేరు. పెంట. ఇంకొక ఆయన చూసాండి, బొందయ్య అంట. నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఏంటి బొందయ్య. ఆయన ఎంత బాధపడిపోతున్నాడంటే, మార్చలేకపోతున్నాడు అన్న, డాక్యుమెంట్లు అన్నింటిలో బొందయ్య పడిపోయింది అంటున్నాడు. ఈ బొందకాలేదాకా తప్పదన్నా అంటున్నాడు. కానీ భార్యకు కూడా పేరు పెట్టగలిగిన వాడు ఒకడే ఉన్నాడు. ఎవరు ఆయన? ఆదాం. ఇలాగా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ కుటుంబంలో, నా అనే ఎంతో ప్రేమతో నిండిపోయిన ఈ కుటుంబంలో 3వ అధ్యాయంలో అపవాది వచ్చి ఒక గీత గీశాడు వాళ్ళిద్దరి మధ్య. ఒక చిన్న గీత గీసేసి వెళ్ళిపోయాడండి. అదే మీకు 3వ అధ్యాయము 12వ వచనంలో కనపడుతుంది. అందుకు ఆదాము ఎంత మార్పు, మాటల్లో మార్పు మీరు చూడండి, మాటల్లో మార్పు మీరు గమనించండి. పెదాలలో ఆప్యాయత లేమి పొట్టొచ్చినట్టు కనపడుద్ది మీకు. మాటల్లో లేదు, మనసు విరిగిపోయినట్టుగా కనపడుతుంది మీకు. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే. ఒక వేర్పాటు వచ్చింది. నా అనే శబ్దం ఎగిరిపోయింది, ఈ అనే శబ్దం వచ్చి వాలింది. నా ఎముక, నా మాంసం అని 2 సార్లు, ఒక్కసారి కాదు 2 సార్లు నా అని భుజం మీద చెయ్యేసి మరి ఒకనాడు పాట పాడాడే ఆదాము హవ్వమ్మను చూసి. ఫస్ట్ డ్యూట్ ఇన్ ఎవర్, మొట్టమొదటి లవ్ సాంగ్ అదే. ఆ లవ్ సాంగ్ పోయింది. పోయి ఏమైందో తెలుసా? ఇదిగా నువ్వు నాకు ఇచ్చిన ఈ అమ్మాయే ఇటన్నిటికి కారణం, ఈ స్త్రీని ఇటన్నిటికి కారణం. చూడండి, అసలు ఆవిడ్ని ఓన్ కూడా చేసుకోవట్లేదు, డిసోన్ చేసుకుంటారు. డిసోన్ అంటే అర్థం ఏంటంటే నాది కాదన్నట్టుగా మాట్లాడుతున్నాడు వ్యవహార శైలి. అప్పుడప్పుడు కొన్నిసార్లు లేదు, గొడవలు వచ్చినప్పుడు అమ్మ అని కూడా పిలవరు. ఈవిడ, ఆవిడ, ఈయన, ఆయన. ఒక మాటలోనే డిసోన్ ఉంటుంది. యాడమ్ ఈవిడ్ని డిసోన్ చేస్తున్నాడు. డిసోన్ అంటే ఇదిగో ఈ స్త్రీ అయ్యా, ఈవిడ వెళ్ళాడయ్యా నీ తినింది, ఈవిడ లేకపోతే అసలు నీ తినేవానే కదయ్యా, నువ్వే కదయ్యా ఈవిడ్ని ఇచ్చింది. అక్కడ మాటలో ప్రేమ పూర్తిగా మాయమైపోతున్నట్టుగా కనపడుతుంది.
భార్యాభర్తల మధ్య ఆప్యాయత పూర్తిగా పోయినట్టుగా మనకు అర్థమవుతుంది. వాళ్ళిద్దరి మధ్య మాటల్లో కూడా ఒక వేర్పాటు వచ్చినట్లుగా మనకు అర్థమైపోతుంది. ఎవడు గీశాడు ఇంతగా గీత? కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య విడాకులు వస్తున్నాయి అని అంటే ఎవడు గీశాడు మీ ఇద్దరి మధ్య గీత? ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోండి, భార్య కానీ భర్త కానీ ఏంటండి, గొడవ పడినప్పుడు 3 నెలలు ఒకటే పనిగా ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోకుండా ఉంటే 90% విడాకులకు వెళ్ళిపోద్దట కేసు. అది 90% విడాకులకు వెళ్ళిపోద్దట కేసు. కొంతమందికి చాలా ఇగో అండి. ఎంత ఇగోనో తెలుసా? ఆయనే మాట్లాడాలి, ఫోన్ చేయాలి, ఈవిడ అస్సలు చేయదు. మహా అయితే చూసుకొని ఫోన్ రాలేదని కోప్పడతాం వచ్చు తప్ప ఫోన్ మాత్రం చేయదు. పొర్రపాటును కూడా ఫోన్ చేయదు. ఎందుకో తెలుసు, ఇగో నేను దగ్గర ఆయనదే. వీళ్ళకి ఎలా ఉంటుందంటే తగ్గితే ఏదో చులకనైపోతాం అన్నట్టుగా, తగ్గితే ఏదో మేము చేతగాని వాళ్ళకి మళ్ళీ కనపడతాం అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. మగాడేమన్నా తక్కువ? అదే చేయాలంటాడు. ఎవరి కోసం చేస్తుంది? ఆడే చేయాలి. పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, పుట్టింటికి వెళ్ళేటప్పుడు 4 రోజులు ఇంట్లో లేకపోతే తెలుస్తుంది అయ్యగారికి, అన్నం ఉండేవాళ్ళు లేక, బట్టలు ఉతికేవాళ్ళు లేక, వాళ్ళ అమ్మ ఎంతకాలం పెట్టిద్దో చూస్తాను నేను కూడా అనుకోండి, పెట్టి సరుచుకొని ఈవిడ వెళ్ళిపోద్ది. మనోడేమనుకుంటాడు తెలుసా, ఎంతకాలం ఉంటుందో ఉండని, వాళ్ళు మాత్రం ఎంతకాలం చూసుకుంటారు వాళ్ళ అమ్మ నాన్న. ఈయన ఈ కోణంలో ఆలోచిస్తాడు, ఈవిడ ఆ కోణంలో ఆలోచిస్తుంది. చివరికి ఇద్దరిలో వాళ్ళ చేసే పని వాళ్ళకి న్యాయం అనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీ ఇద్దరు చివరికి విడిపోతారు మీ ఈగోల వల్ల. గీత ఇప్పుడు మీ దగ్గర తెచ్చుకోకండి. కొన్ని చీరలు ఉన్నాయనుకోండి, కొన్ని చీరలు, నా తల్లుడు, నా చెల్లెలు, అక్కలు చాలామంది చీరలు కట్టుకున్నారు, చాలా అందంగా ఉన్నారు మీ అందరూ. యు ఆర్ సో బ్యూటిఫుల్. మీ చీర చెంగి ఎక్కడైనా చినిగింది అనుకోండి పొరపాటున, ఆ చినుగు అంతటితో ఆగిద్ది అంటారా? చెప్పండి అమ్మా. ఏదైనా ఒక బట్ట, ఏదైనా ఒక గుడ్డ ముక్క తీసుకుని ఎలా వెళ్ళేటప్పుడు ఏ మేకుకో లేదంటే ఏ పదునైన వస్తువుకో అలా చినిగింది అనుకోండి ఒక అంగుళం, ఆ చినుగు అంతటితో ఆగదండి. ఏమైంది ఆ చినుగు? నువ్వు లాగుతా ఉంటే వస్తూ ఉంటుంది, లాగుతా ఉంటే వస్తూ ఉంటుంది. ఒకనొక మూమెంట్లో చీర 2 ముక్కలు కూడా అయిపోద్ది. అసలు చినుగు రానిచ్చుకోకండి, చినుగు పడనిచ్చుకోకండి. వన్స్ అగైన్ ఒక్కసారి చినుగు వచ్చిందా ఇక అది పోదు. చినిగి ఇది అంటారు కదా, చినుగు గాలివాన అయిపోయినట్టుగా మీ కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. భార్యాభర్తల మధ్య ఏ చినుగు రాకుండా చూసుకోండి. ఒక చినుగు వచ్చింది, భార్యని భర్తని అద్భుతంగా విడగొట్టాడండి వాడు కొడితే ఎలా ఉంటుందంటే, క్యారమ్ బోర్డులో కరెక్ట్గా రెడ్ కాయిన్ వెళ్ళి హోల్లో పడాలి, అలా కొడతాడు సాతాను. కోడితే వెళ్ళి అన్యోన్యంగా ఉన్న ఇద్దరు దంపతుల మధ్య నిప్పుర వేసి వచ్చేసాడండి. ఆ నిప్పుర వాళ్ళిద్దరితో ఆగల. తర్వాత కొడుకుల ఇళ్లను కూడా తగలబెట్టింది ఆ నిప్పురవ్వ. కయీను హేబేలు మీ అందరికీ తెలుసు. కయీను ఏం చేశాడు? హేబేల్ని చంపేశాడు, ఏకంగా చంపేశాడు. అంటే నిప్పురవ్వ వాళ్ళ ఇద్దరి గుడిసెలను తగలబెట్టింది. ఆ నిప్పురవ్వ ఇంకా అంతటితో ఆగలా. తగలబెట్టి నోవాహు జలప్రలయానికి అన్ని గుడిసెలు తగలెట్టేసింది. దేవుడు ఆ నిప్పార్పటానికి ఒక ప్రళయాన్ని రప్పించాడు, జలప్రలయం. ఆ ప్రళయం పడంగానే నిప్ప ఆగిపోయింది. ఒక్క కుటుంబం నిప్పంటించుకోకుండా ఉంది దానికి దూరంగా. ఎవరా కుటుంబం? నోవాహు. జలప్రలయం వచ్చి ఆరిపోయింది పూర్తిగా. నిప్పు అనుకుంటే పొరపాటు. లేదు, కొనూపిరితో కొట్టుకుంటున్న నిప్పురవ్వ మరలా విజృంభించడం ప్రారంభించింది. నోవాహు దగ్గరకు వచ్చే సమయానికి నోవాహుకి కొడుక్కి మధ్యలో చిచ్చు రాజేసింది. ఏమైందో తెలుసు? నోవాహుకు 3 కొడుకులు, షేము, హాము, యాపేతు. హాముకి షేముకి మధ్య గొడవ వచ్చేసింది. హామును శపించాడు. హామో, నీవు నీ సహోదరులకు దాసుడు వగుదవురా, ఐ కర్స్ యూ, శపిస్తున్నా నేను అన్నాడండి. మరలా రాజేసుకుంది నిప్పు, మళ్ళా తగలబడుతుంది. ప్రపంచం మొత్తానికి చీలికలుగా చెదిరిపోయారు జనాలందరూ. చెట్టుకొకడు, పుట్టకొకడు, నువ్వు వేరు, నేను వేరు. ఈరోజు ఈ ప్రపంచాన్ని మీరు చూడండి, ఎంత చెదిరిపోయిందండి ఈ ప్రపంచం, ఎంత వేరైపోయిందండి ఈ ప్రపంచం. మతాల మధ్య చిచ్చులాట, దేశాల మధ్య చిచ్చులాట జరగట్లేదా ఈ మధ్యన? దేవుడు సృష్టించిన ఈ విశ్వం ఎంత అద్భుతమైందో తెలుసా? ఒకసారి అండి మీకు దేవుడు సృష్టించిన ఈ భూమి ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. రైట్, ఒకసారి మీరు వీలైతే పాస్వర్డ్ రైట్ ఒకసారి ప్రొజెక్టర్ని కనెక్ట్ చేసుకోండి. దేవుడు సృష్టించినటువంటి ఈ గ్లోబ్ ఎంత గొప్పదో చూడండి. వాల్యూమ్ పెట్టినాను.
చూస్తున్నారు కదండి, ఎంత గొప్పగా ఉందండి విశ్వం. ఇదిగోండి, ఎన్ని రంగులు కనపడుతున్నాయండి మీకు చెప్పాలి? ఎన్ని రంగులు కనపడుతున్నాయి? ఓన్లీ బ్లూ, గ్రీన్, వైట్ మేఘాలు తీసేసేయండి, రెండే రెండు రంగులు. చూసారా ఎంత దేవుడు సృష్టించిన భూమిలో ఇంకే రంగులు లేవండి. భూమి మొత్తానికి కలిపి ఒకే ఒక రంగు అంతే. సముద్రం మొత్తానికి కలిపి ఒకే ఒక రంగు అంతే. భూమి తేడాలు లేవు, ఒకటే రంగు పచ్చ అంతే. ఆస్ట్రేలియా అయినా, అమెరికా అయినా, ఇండియా అయినా మొత్తం అందరికీ పచ్చ రంగు. ఏ రంగు? లైట్స్ ఆన్ చేయండి. ఒకే ఒక్క రంగు అద్దాడు ఈ భూలోకాన్ని మొత్తానికి. రకరకాల రంగులు దేవుడు ఎప్పుడు అద్దలేదు ఈ భూలోకానికి. ఒక్క రంగుతోనే భూలోకం మొత్తాన్ని పెయింట్ వేసేసాడు ఆయన. ఏంటి దేవుడు వేసిన పెయింట్ ఏంటి? భూలోకానికి ఏ రంగుతో పెయింట్ వేసాడు? ఇదిగో మీ కింద చూడండి పెయింట్. ఎవడేసాడు ఈ పెయింట్? ఏముంది మీ కింద? మీ పట్టాల కింద ఏముంది? పచ్చ. ఈరోజు మీటింగ్ జరుగుతుందని రాత్రి ఏమైనా పెయింట్ డబ్బాలు తీసుకొచ్చి పూసారేంది దీనికి? ఎవరు పూసారు మరి? పచ్చ రంగు ఎవరు పూసారు? గడ్డి ప్రపంచంలో ఎక్కడ పోయినా ఎట్లా ఉంటుంది? దేవుడు పూసిన రంగు ఈ పచ్చ రంగు. ఈ ప్రపంచంలో ఏ ల్యాండ్కైనా మీరు దిగండి పచ్చ. ప్రపంచంలో ఏ ఖండానికైనా వెళ్ళి భూమిని చూడండి పచ్చ. పచ్చ రంగు, గ్రీన్ రంగు తప్ప మీకు ఏ రంగు కనపడదు. ఈ పచ్చని భూలోకాన్ని దేవుడు మనకి అందరికీ ఒకే రంగు ఇచ్చాడు. ఎందుకంటే మీరందరూ ఒకే వ్యక్తి నుంచి వచ్చారు. రకరకాల రంగులు లేవు మనకి. రకరకాల రంగులు ఇస్తే ఒక్కొక్కడికి ఒక్కో రంగు ఇస్తే కొట్టుకు చేస్తారు కదండి. అందరికి ఒకే రంగు ఇచ్చాడు. కానీ మానవుడు ఆ ఒక్క రంగుని 1800 రంగులుగా చీల్చి పడేశాడండి. ఈరోజు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క జాతీయ జెండా. సరే, గౌరవం కోసం అయితే ఓకే. ఈరోజు ప్రపంచ జెండాలను మీరు గమనించండి. ఒక అమెరికన్ ఫ్లాగ్ మీరు ఎప్పుడైనా చూసారా? ఒక అమెరికా జాతీయ జెండా చూసారా? ఎలా ఉంటుంది? రెడ్ అండ్ బ్లూ, నేవీ బ్లూ స్టార్. ఉక్రెయిన్ జెండా ఎప్పుడైనా చూసారా? ఉక్రెయిన్ కిందంత పసుపు, పైనంత బ్లూ. దేవుడు పెట్టలేదే రెడ్ని? దేవుడు పెట్టలేదే పసుపుని? ఎవడు పెట్టాడు? ఎంతగా చెక్కాడు? ఈరోజు భూలోకంలో ఉన్న దేశాలు ఎన్నండి మీకు తెలుసు? ఎన్నండి? ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన దేశాలు ఎంతమ్మా? 205 దేశాలు ప్రస్తుతానికి యుఎన్లో, యునైటెడ్ నేషన్స్లో సభ్యత్వం పొందింది. దేవుడు ఏ గీతలు గీయలేదండి. ఏమంటే దేవుడు ఏమన్నా గీతలు గీసి ఇది నీ దేశం, ఇదిగో ఇది నీ దేశం, అదిగో అది నీ దేశం అని ఏమన్నా గీతలు గీసి ఏమన్నా పంచాడా? పంచలా. కానీ మానవుడు ఎన్ని రంగులుగా డివైడ్ చేశాడో ఒకసారి ఇంకొక వీడియో మీకు చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారండి? ఫస్ట్ కానీ చూడండి మీరు. ఎన్ని 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 రంగులు! దేవుడు గీయని రంగులు, దేవుడు గీయని గీతలు ఎలా గీశాడో చూడండి. వాల్యూమ్ పెట్టండి నాన్న. చూసారా ఆ గీతలు? చూసారా ఆ ముక్కలు ఏంటండి? అవన్నీ ముక్కలు కాదండి, దేశాలు. ఒక్కొక్క దేశం ఒక్కొక్క ముక్క, ఒక్కొక్క ముక్కకు ఒక్కొక్క రంగు. దేవుడు కొట్టలేదే అని ముక్కలు, దేవుడు గీయలేదే అని గీతలు, దేవుడు అత్తలేదే అని రంగులు. ఎవడత్తాడు వీటిని? 1800 రంగులు ఉన్నాయట అట్లాస్ మీద. 1800 రంగులు. చూడండి ఎన్ని జాతీయ జెండాలు చూడండి, ఎన్ని జాతీయ జెండాలు చూడండి, ఎన్ని జాతీయ జెండాలు చూడండి, ఎన్ని జాతీయ జెండాలు చూడండి. చూసారా ఎన్ని జాతీయ జెండాలు వచ్చినాయో? చూసారా? చాలండి లైట్స్. దేవుడు ఏమంటే అసలు ఒక్క మొక్క అయినా తిన్నగా ఉందండి? ఇప్పుడు మీరు చూసిన జెండాలు ఒక్క మొక్క తిన్నగా ఉందా? ఇప్పుడు ఈ గ్రౌండ్ ఉంది, ఎంత చక్కగా ఉంది ఈ గ్రౌండ్. 4 పలకలుగా ఉంది, చక్కగా ఉంది ఈ గ్రౌండ్. ఒక్క దేశమైనా చక్కగా ఉందా? మటన్ కొట్టు మస్తాన్ గాడు కూడా కొట్టాడు, అట్లాంటి మొక్కలు కొట్టాడు. కొట్టుడే కత్తికి ఎంత వస్తే అంత. చెట్టు మొక్కలు, ఇన్ని మొక్కలు, ఏదే తినగలేదు. ఏంటి మనం ఒక ల్యాండ్ కొనేటప్పుడు ఎలా కొనాలని చూస్తాం చెప్పండి మీరు? వంకరగా ఉండే ల్యాండ్ కొంటారా, లేదంటే స్ట్రైట్గా బిట్ కరెక్ట్గా ఉండేది కొనాలని చూస్తారా? కదా, స్క్వేర్ బిట్ ఎవడైనా చూస్తాడు. ఒక దగ్గర పొట్టిగా ఉండే, ఒక దగ్గర ఎంత ఎడలు సీలి వంకర టెంకర్లుగా ఉండే ల్యాండ్ ఎవడైనా కొట్టాడని చూస్తే ఇష్టపడతారా? మరి దేశాలు ఏంది? ఒక్కటి తిన్నగలేదేంటి? ఒక దేశం కూడా తిన్నగలేదు ఏంటి? అన్ని వంకర్ల టెంకర్లు.
పాత బస్తీలో సందులు బాగుంటాయి వీటికంటే. ఎవడు కొట్టాడు వీటిని? ఎంత విడదీశాడు వాడు ఈ భూప్రపంచాన్ని. మానవులు విడిపోయారు, కులాల మతాల వారీగా విడిపోయారు. ఈరోజు మీకు భారతదేశంలో జరిగినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి మారణకాండ మీ అందరికీ తెలుసు. పహల్గాం తెలుసు కదా ఘటన, వినే ఉంటారు. యుద్ధం కూడా, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కూడా ఏర్పడినాయి కదా పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో. అప్పుడేనటండి పాపం పెళ్ళయిందటండి ఆ జంటకి. అప్పుడే పెళ్ళయి వారం కూడా అవ్వలేదట, హనీమూన్కి తీసుకెళ్లారటండి. భార్యాభర్తలు ఇద్దరు హనీమూన్కి వెళ్తేనండి సడన్గా ఉగ్రవాదులు ప్రవేశించి, ఏయ్ నీ మతం ఏంట్రా, వాట్స్ యువర్ రిలీజియన్, షోమి. వాడు అన్నాడంట, వాడు భయం వేస్తుంది. ఈ ఉగ్రవాదికి డౌట్ వచ్చి ఫ్యాంట్ ఎందుకు, సర్కంసైజన్ ఉందా లేదా, సుంతి ఉందా లేదా, లేదు, కాల్చిపడేసాడు. చిన్న పిల్లతోనటండి తండ్రి పక్కనే ఐస్ క్రీమ్ కొనిపిద్దామని ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్తే చిన్ని పాపండి, పాపం 3 ఏళ్ళు లేవండి ఆ చంటి బిడ్డకి. 4-5 ఏళ్ళు లేని ఆ చంటి బిడ్డ దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్నకి గురి పెట్టారట. అమ్మాయి ఏడుస్తుంది, మా నాన్న వదిలేయండి అంకుల్, మా నాన్న వదిలేయండి. వాట్స్ యువర్ రిలీజియన్, ఐఎమ్ హిందూ. కాల్ చేశాడు. క్రిస్టియన్ కాల్ చేశాడు, ఒక ముస్లింని కాల్ చేశాడు. 23 మందిని మతం అడిగి కాల్ చేశారండి. ఎవడు పెట్టాడు ఆ చిచ్చు? మతం అడిగి కాల్చటం ఏందిరా? అసలు మతం 1000 మతాలు ఉంటాయండి. అవసరమైతే ఈరోజు ఇంకోటి కొత్త మతం సృష్టిస్తాడు, ఎవడి ఇష్టం వాడిది. చంపేస్తావా? ఆలోచించండి, ఎంత దూరం వెళ్ళిపోయింది చూడండి. మతం అడిగి చంపుతాడు ఒకడు బోర్డర్ల దగ్గర. సరే అక్కడేనండి మన దేశంలో అంతా చాలా ప్రశాంతంగా ఉందని అనుకుంటే పొరపాటు. మన ఈ దివ్య భవ్య భారతావనిలో కూడా, ఇంత అందమైన మన భారతదేశంలో కూడా కొంతమంది నరరూప రాక్షసులు ఉన్నారు. నరలేదా? ఇంత గొప్ప భారత మాత ముద్దు బిడ్డలుగా పిలువబడే మనలో కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళేం అడుగుతారో తెలుసా? కులం అడిగి చంపుతారు. మనం మా గుంటూరు నుంచి వస్తున్నానండి, మెయిన్ రోడ్ నుంచి అలా వస్తున్న గార్డెన్స్ నుంచి. ఎందుకు ఆసక్తికరంగా ఇంటి దగ్గర ఆపానండి. ఇల్లు అద్దెకు ఇవ్వబడును అని పెట్టాడండి. మంచిది. కింద అంటాడండి బ్రాకెట్లో, ఎస్సీ ఎస్టీలకు ఇవ్వబడదు. చాలా బాధ అనిపించిందండి విని, చాలా బాధ. ఇంట్లో కుక్కనైనా రాణిస్తాడే, సాటి మనిషిని కులమడిగి ఇల్లు అద్దెకి ఇవ్వనంటున్నావంటే ఎంత దౌర్భాగ్యుడు అయిపోయావురా. కొన్ని ప్రాంతాల్లో లేదండి, ఎస్సీలకు అనుమతి లేదు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ తమిళనాడు లాంటి కొన్ని ఏంటంటే పెరియార్ లాంటి విప్లవాలు జరిగిన నేల మీద కూడా చెప్పులు విప్పి నడవాలంటే ఎస్సీలు, లేకపోతే కాళ్ళు నరికేస్తారంట. ఉన్నారు. మా గుంటూరు దగ్గరికి రండి, కారం చేడు ఘటన ఎప్పుడైనా విన్నారా? వినండి. చుండూరు ఘటన ఎప్పుడైనా చూసారా? చూడండి. మాదిగ సోదరుల్ని ఓచకోత కోసారు, ఓచకోత. ఎందుకో తెలుసా? మన పిల్లలు నీళ్లు తాగే బావుందట. మన పిల్లలు మన మాదిగ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు నీళ్లు తాగే బావుల్లోకి అగ్రవర్ణాలుగా పిలువబడే వాళ్ళ బర్రెలు వచ్చి మలం మూత్రం విసర్జిస్తుంటేనట మన ఆడపడుచు ఒక ఆవిడ అనిందట. మన ఆడపడుచు ఏమయ్యా మీ పిల్లలు తాగే ఈ నీళ్ళయ్యా, మా వాడ మొత్తం, మా 2 పల్లెలు మొత్తం తాగే నీళ్ళయ్యా, మీ బర్రెలు వచ్చి పేడ వేస్తున్నాయి, మీ బర్రెలు వచ్చి మూత్రం కడుగుతున్నాయి, మీ కుక్కలు వచ్చి స్నానం చేస్తున్నాయి ఇక్కడ, మీకు బావులు లేవా, మీ మనుషులం కాదా అని అడిగిందనండి. అడుగుతావే నువ్వు మమ్మల్ని? నువ్వెంత, నీ కులం ఎంతానండి? అర్ధరాత్రి వేట కొడవళ్ళు చేతపట్టి గొడ్డల్లో తీసుకొని వచ్చి పూరి గుడిసెలో పడి కత్తికోకండగా తలలు నరికేశారండి. 100 మంది మాదిగల తలను నరికేశారు. ఎవడు చేసింది? మనోడే చేసింది అన్నీ. మతం అడిగి చంపేవాడు ఒకడు, కులం అడిగి చంపేవాడు ఒకడు. విడిపోలే ఈరోజు మానవుడు. వర్ణాల వారికి అమెరికా ఏమన్నా తక్కువ? ఆడంత టెర్రరిస్ట్ ఎవరు లేడు అమెరికా వాడంత టెర్రరిస్ట్. వాడు కాదు ఈ ఒసామా బిన్ లాడెన్కి పోసింది పాలు, వాడు కాదు తాలిబాన్లోని జైషే మొహమ్మద్ని సృష్టించింది ఆడు కాదు. ఎవడు తక్కువ తిన్నాడండి? ప్రపంచంలోని మానవులందరూ ఈరోజు ఎలా తయారైపోయారు తెలుసా? నువ్వంటే ఈడికి పడట్ల, ఈడంటే ఆడికి పట్ల, ఆ దేశం అంటే ఈ దేశానికి పట్ల, తెలంగాణ వాడంటే ఆంధ్రాకి పడట్ల, ఆంధ్ర వాడంటే తెలంగాణ వాడికి పడట్ల. ఈరోజు కొట్టుకు చేస్తున్నారండి. ఈ మధ్య మీకు తెలిసే ఉంటుంది, మీ దగ్గరలోనే పిఠాపురం
మల్లం ప్రాంతాల్లోనటండి దళితులకి కూరగాయలు షాపుల్లో కొనటానికి కూడా లేకుండా బహిష్కరించారట మన మేధావులు. ఎక్కడికి వెళ్ళిపోయిందండి? సరే, కులాల్లో సరేనండి, ఆడెవడో మనని చిన్న చూపు చూస్తాం, పక్కన పెట్టేయండి. మనలో మనకేమైనా సయోధ్య చేసిందా? మొన్నండి, నేను డైరెక్ట్గా చెప్తున్నాను, మొన్న మీకు ఊరి పేరు అనవసరం, జిల్లా పేరు చెప్తా, ప్రకాశం జిల్లాకి వెళ్ళా మొన్న. మనల్ని ఈ రెండు కులాలుగా పిలువబడే ఈ ఆధిపత్య ఈ రెండు కులాలు ఉంటాయి కదండి మన ఎస్సీల్లో. ఒక కులం వాళ్ళు నన్ను ఆహ్వానించారు. పక్క కులం వాళ్ళు అంటారట, రే ఆ కులం మళ్ళీ ఆడు క్రైస్తవుడే అనేవాడు, ఆ దిక్కుమన్నాడు ఆడు క్రైస్తవుడే, మళ్ళా ఆడికి చచ్చిపోతాడు. వీళ్ళు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు నా చేత మీటింగ్ పెట్టించారని ఆ పక్కనున్న ఇదే యేసు ప్రభుని నమ్మి ఇంకొక సామాజిక వర్గం వాళ్ళు అంటారట, ఆ కులపోడి మీటింగ్ పెడితే మనం వెళ్ళేదేందిరా? వాడేంది అసలు? ఆడెంత? ఆడి కులం ఏంది? ఆడు మీటింగ్ పెడితే మనం పోయేదేంది? రేపొద్దున మన కుల వాళ్ళందరం కలిసి ఇంకొక అయ్యగారిని తెప్పించుకుందాంరా. సిగ్గు లేదురా దౌర్భాగ్యం, సిగ్గు లేదు నీకు? వాడెవడో మనని ఎలేస్తున్నాడని మనం ఎలా ఐక్యతగా ఉండాలనేది పోయి మనలో మనకి చిచ్చులాట్లు, మనలో మనకి కీచులాట్లు, వాడి ఆడికి పడదు, ఆడంటే ఈడికి పడదు, రకరకాల కొట్లాట్లు. నాకంటే మొదట్లోనండి నేను మా పూర్వీకులు కానీ మేమందరం కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం. నాకు బాగా గుర్తు, నేను మొదట్లో అనుకునేవాడిని యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు అందరూ ఒకటేనేమో, వీళ్ళలో ఇంకేమీ లేదేమో అనుకునేవానండి. ఒకరోజు మా స్నేహితుడు ఒక దగ్గరికి రమ్మన్నాడు. ఓ చర్చి దగ్గరికి వెళ్ళి నుంచున్నా. నేను చర్చి దగ్గరికి వెళ్ళి నుంచున్నా. ఫోన్ చేశాడు, ఎక్కడ ఉన్నావురా అన్నాడు. అరే నేను ఇక్కడ చర్చి ఉందిరా, చర్చి దగ్గర ఉన్నాను రా అన్న నేను అన్నా. వాడు అంటాడు, అదేరా చర్చి, ఏ చర్చి? నాకేం తెలుసు ఏ చర్చి ఏందిరా, పైన ఎర్రగా సిలువు ఉందిరా అన్న. సిలువు ఉందిరా కరెక్టే, ఏ చర్చి? నాకు అర్థం కావట్లా, ఏ చర్చి ఏందిరా? ఈ బాగానే చర్చే కదరా ఇది అంటాడు. కాదురా, రెండు ఉంటాయి లేరా, నీకు తెలీదు, మాడ చర్చి మాదిగ చర్చి. అది ఏ చర్చి దగ్గర ఉన్నావో చెప్పు. నేను షాక్ అయిపోయానండి. మరి ఇలా కూడా ఉంటారా? ఇలా కూడా విడిపోయారా? ఇంతలా విడిపోయారా? ఇంతలా విడిపోయాం మనందరం. చివరికి ఇంటి పేర్లతో కూడా కొట్టుకునే స్థాయికి విడిపోయామండి. ఇంటి పేరు సరే, ఒక కులం వాళ్ళు అయినా అందరూ కలిసి ఉంటారు, అట్ట కాదు. మన ఇంటి పేరు వాళ్ళు అందరూ వీళ్ళకి ఇంకో పడాయి, ఇంకొక ఇంటి పేర్లు అంటే వీళ్ళకి పడదు. మతాలు వేరైపోయినాయి, కులాలు వేర్లైపోయినాయి, ఇంటి పేర్లతో విడిపోయాం. మానవుడు మొక్కలుగా చెక్కలుగా ఎన్ని రకాలుగా నరకబడాలో అన్ని రకాలుగా నరకబడిపోయి చెదిరిపోయాడు మానవుడు. చెదిరిపోయిన ఈ మానవ జాతి మొత్తాన్ని సమకూర్చటానికి ఒకడు కావాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారమ్మా, నా ఆడవాళ్ళు, నా అక్క చెల్లెళ్ళు చాలామంది ఉన్నారు. మీ వంటగదిలో మీరు ఎలా చూసుకుంటారమ్మా? మీ వంటగదిని చెప్పండి ఎలా? వంటగదిలో ఒకేలాంటి వస్తువులన్నీ ఒకే చోట ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు పళ్ళెలు ఉన్నాయమ్మా, పళ్ళెలన్నీ ఆ దిక్కునో పళ్ళెం ఈ దిక్కునో పళ్ళెం పెడతారు. మీ వంటగదిలో ఎలా పెడతారు? చెప్పాలి, ఎలా పెడతారు? పళ్ళెలన్నీ ఒక దగ్గర సర్దుకుంటారు. గ్లాసులు మామూలుగా ఉండవు ఇంట్లలో. గ్లాసులు ఈఫిల్ టవర్ పనికిరాదు. ఫస్ట్ 5, తర్వాత 4, 3, 2, 1. నేను అనవసరంగా వంటగదిలో వేసేసాడు మీ ఆయన పాపం. నేను కనుక చదివిపించి సివిల్ ఇంజనీరింగ్ చేసాడు, తాజ్మహల్ ఢీ కొట్టేది కట్టేద్దు అసలు నువ్వు. ఎంత టాలెంట్! మీ ఇంట్లో చెంచాలని ఎలా ఉంటాయి? ఒకదానికి వేలాడదీస్తారు. పప్పు గరిటెలు, ఆస్తం గరిటెలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇంకో దగ్గర వారు. కప్పులు, కూర కప్పులు, గిన్నెలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఒక దగ్గర కదా. ఒకేలాంటివన్నీ ఒక దగ్గరే ఉంటాయి. మరి మనం ఒకేలాంటి మానవుడు ఒక గొడుగు కింద లేడు. అందుకని యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడు ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం ఒకసారి తీస్తారా? యెహెజ్కేలు ఒక్కసారి తీయాలి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 12వ వచనం. తమ గొర్రెలు పోయినప్పుడు గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు, అరే నా గొర్రెలని చెదిరిపోయాయిరా, చెదిరిపోయిన ఈ గొర్రెల్ని ఒక కాపరి ఎలాగైతే వెతుకుతాడో వెతికాడు కదా ఒకనాడు సౌలు గాడిదలు తప్పిపోయినాయట. సౌలు గాడిదలు తప్పిపోయినాయని
రాజకుమారుడిగా ఉన్న సౌలు అప్పటికే భాగ్యవంతుడు. కీషు కుమారుడు భాగ్యవంతుడైన కీషు అని ఉంటుంది మీకు బైబిల్లో. భాగ్యవంతుడైన కీషుకు పుట్టిన కుమారుడు, అయ్యో నా తండ్రి బాధపడుతున్నాడు, నా గాడిదలు చెదిరిపోయినాయి అని చెప్పి 5 దేశాలు తిరుగుతాడండి. 5 దేశాలండి, గాడిదల కోసం 5 దేశాలు తిరుగుతాడండి సమకూర్చాలండి. యేసుక్రీస్తు కూడానట పరలోకమందున్న తండ్రి బాధపడుతుంటే మానవులందరూ చెదిరిపోయారని మళ్ళా మనందరినీ ఒక తాటికి తీసుకురావటం కోసమట తమ చెదిరిపోయిన గొర్రెలను కాపరులు ఎలాగున వెతుకుదురో చదవండి. నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడ కవి చెదిరిపోయినో అక్కడక్కడ నుండి వాటిని తప్పించి, చూసారా, మానవుడుగా ఈ గొర్రెలన్నీ చెదిరిపోతేనట చెదిరిపోయిన గొర్రెలన్నిటిని తప్పిస్తున్నాడట, రప్పిస్తున్నాడట. ఎందుకు? ఎక్కడికి? యోహాను సువార్త. ఒకసారి యోహాను ఇస్తున్నాడు గొర్రెల్ని. యోహాను సువార్త 10వ అధ్యాయం 16 తీయండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 16 తీయండి అమ్మా. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా నాకున్నాయి, వాటిని కూడా నీ తోడుకొని రావాలి. అవి నా స్వరం వింటాయి, నా స్వరం అవి వింటాయి. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడుయు అగును. జాగ్రత్తగా మీరు ఎప్పుడైనా గొర్రెల మందల్ని ఎప్పుడైనా చూసారమ్మా రోడ్డు మీద? నీ వైపు తక్కువే నడుకుంటున్నామా? నేను తక్కువ ఎక్కువ ఉంటాయంట, పర్లేదు. గోదావరి ప్రాంతాలు కదా, ఓకే, ఇట్స్ రైట్. మీ కర్నూలు, ఈ కర్ణాటక రోడ్ల నిండా వేల 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 గొర్రెలండి. మందంతా ఒకటేలా ఉంటుందండి చూస్తానికి, కాపరి కూడా ఒక్కడే ఉంటాడు. కానీ గొర్రెలు మాత్రం లేదండి. కొన్ని నల్ల గొర్రెలు ఉంటాయి, ఇంకా కొన్ని తెల్ల గొర్రెలు ఉంటాయి, నలుపు తెలుపు మిక్స్డ్ గొర్రెలు ఇంకొన్ని ఉంటాయి, చిన్న గొర్రెలు ఉంటాయి, ముసలి గొర్రెలు ఉంటాయి, ఇవన్నీ గొర్రెలు ఉంటాయి. కానీ మంద మాత్రం ఎలా ఉంటుంది? తెల్ల గొర్రెలన్నీ ఒక దగ్గర, నల్ల గొర్రెలన్నీ ఒక దగ్గర అట్టు కూర్చోవండి, ఉంటాయా? మీరు ఎప్పుడైనా గొర్రెల దగ్గరికి వెళ్ళండి, రంగును బట్టి విభజన ఉంటుందండి గొర్రెల్లో. కానీ మన క్లాసుల్లో మనం ఉన్న చోట కులాలను బట్టి కూర్చుంటారు తెలుసా చాలామంది. ఒక కులం వాళ్ళు ఆ కులం వాళ్ళతో సావాసం చేస్తారు, ఇంకో కులం వాళ్ళతో సావాసం చేయరు. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక ఆధిపత్య కులం ఉండేదండి. ఆధిపత్య కులం వాళ్ళందరూ ఒకే బెంచ్ మీద కూర్చుంటారు, ఎవరితో మాట్లాడరు, వాళ్ళలో వాళ్ళే. వీళ్ళు పగలబొడిసింది లేదు, కులం పగలబొడిసింది అనమాట వీళ్ళని, ఒకటే. కానీ మీరు గొర్రెల్ని గమనించండి, రకరకాల గొర్రెలన్నీ కలిసి ఉంటాయి, కాపరి ఒక్కడే ఉంటాడు. అలా చేద్దాం అనుకుంటున్నాడు దేవుడు భూలోకాన్ని కూడా. ఇంకో మంచి మాట చూడండి, అదే 10వ అధ్యాయం 27 చదువు. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. మరి చెదిరిపోయిన గొర్రెలన్నిటినీ ఏకం చేయాలంటే ఒక్కడి వల్లే సాధ్యం. అది కాపరి దిగాలి, కాపరి రావాలి, కాపరి రాకపోతే సాధ్యం కాదు. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఒకసారి నాన్న లైట్స్ని ఒకసారి ఆఫ్ చేయండి నాన్న, మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుందిరా. రైట్, వెరీ గుడ్. ఒకసారి మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను, ఒకసారి చూడండి. రైట్, ఇప్పుడు గొర్రెలు ఇదిగోండి, మీరు గొర్రెలు చూస్తున్నారండి. ఇప్పుడు వచ్చిన ఒక అమ్మాయి ఉంది చూసారా, ఈ అమ్మాయి అసలు గొర్రెల కాపరి కాదు, జస్ట్ గొర్రెల కాపరిలాగా డ్రెస్ వేసుకుంది, గొర్రెల్ని పిలుస్తుంది, ఏకం చేయటానికి పిలుస్తుంది. గొర్రెలు పిలుస్తుంది, కనీసం గొర్రె తోక కూడా పట్ల. ఇప్పుడు ద టెస్ట్ ఆబ్జెక్ట్ 3, ఈ అమ్మాయి కూడా గొర్రెల కాపరి కాదు, ఈ అమ్మాయి కూడా పిలుస్తుంది. కనీసం చెవుల్లో కూడా పోట్లేదు. ఇప్పుడు అసలైన కాపరి వచ్చాడండి. ఇతను నిజమైన కాపరి, అసలైన కాపరి. ఏ విధంగా గొర్రెల్ని ఏకం చేస్తాడో చూడండి. వస్తున్నాయి చూడండి అండి, వస్తున్నాయి. చెదిరిపోయిన గొర్రెలన్నీ, ఏ దిక్కు కా దిక్కునున్న గొర్రెలన్నీ కలిసి తమ కాపరి. చూడండి, ఆ గొర్రెల్లో నల్ల గొర్రె ఉంది చూడండి, ఇదిగోండి, ఇది నల్ల గొర్రె చూసారా, కర్రి గొర్రె.
ఇదేమో సామంచాయి గొర్రె, ఇదేమో తెల్ల గొర్రెలు, అన్నీ కాపరి దగ్గరికి వచ్చేస్తున్నాయి, కలిసిపోతున్నాయి. వాటిని కలపాలంటే కాపరి వల్ల మాత్రమే సాధ్యం. ఇంకొక వీడియో చూపిస్తున్నా చూడండి. కాపరి, మీ గొర్రెలు ఏమైనా కనపడుతున్నాయండి? ఇప్పుడు ప్రస్తుతానికి మంచు కప్పేసి ఉంది, పెద్దగా ఏం కనపడట్లేదు. నన్ను అడిగితే ఎలా ఏకం చేస్తాడు చూడండి గొర్రెల్ని. ఇజ్రాయేల్ కాపరండి అతను, వాల్యూమ్ కొద్దిగా పెట్టినాడు. పిలుస్తున్నాడు. ఎంత దూరంలో ఉన్నాయంటే అండి మన కంటికి కూడా కనపడట్లేదండి ఆ గొర్రెలు, చాలా దూరంలో ఉన్నాయి. స్వరం వెళ్తున్నాయి, గొర్రెల చెవుల్లో పడుతున్నాయి, దూరంగా ఉన్నాయి కదా, అందుకనే కొద్దిగా ఆలస్యంగా వెళ్తున్నాయి చెవులు. చూడండి చూడండి ఎలా వస్తున్నాయి చూడండి, చూసారా? టాకా 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 పరిగెత్తుకొని పరిగెత్తుకొని పరిగెత్తుకొని. గొర్రెలన్నీ నల్ల గొర్రెలు, తెల్ల గొర్రెలు, నలుపు తెలుపు వర్ణము కలిగిన గొర్రెలు. చూడండి ఎన్ని గొర్రెలు చూడండి. గొర్రెలన్నీ కలిసి కాపరి దగ్గరికి వచ్చేస్తున్నాయండి. చూసారా? ఒకటిగా ఒకటిగా గొర్రెలన్నిటినీ ఒకటిగా సమకూర్చేసాడట కాపరి. నల్ల గొర్రెలు, తెల్ల గొర్రెలు, రకరకాల రంగుల గొర్రెలు, అన్ని గొర్రెలు ఒక దగ్గరకు వచ్చేసినాయండి. ఎవరి మాట ఉన్నాయో తెలుసా? అవి కాపరి మాట. యోహాను సువార్త ఇప్పుడు తీయండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చూడండి. 27వ వచనం, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నాకు తెలుసు, ఎక్కడెక్కడ చెదిరిపోయినా నాకు తెలుసు, అవన్నీ నన్ను వెంబడిస్తాయి. నా స్వరం విన్నాయంటే అవి ఉండలేవు, నన్ను వెంబడిస్తాయి. నేను వాటికి నిత్య జీవం ఇవ్వబోతున్నాను. ఇందాక చదివారే 16వ వచనం కూడా మళ్ళా చదవండి. 16వ వచనం, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నీ తోడుకొని రావాలి. నా వాయిస్ అవి వింటాయి, నా వాయిస్ వింటే అవి తట్టుకోలే వచ్చేస్తాయి. మందంతా ఒకటైపోద్ది, కాపరి కూడా ఒక్కడైపోతాడు. చూసారా? ఇప్పుడు మీరు చూసారే ఒక కాపరి. మీకు 2 వీడియోలు చూపించానే. ఎవరు పిలిస్తే పలికాయవన్నీ? ఎవరు దిగాల్సి వచ్చింది కలపటానికి? మీకు మొదట చూపించిన వీడియోలో 2 ప్రయత్నించారు కలపటానికి. ఎవరిద్దరు వాళ్ళు? ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఇంకా చాలా ఉన్నాయి కానీ మీకు కట్ చేసి చూపించండి. 2 ప్రయత్నించారు కలపటానికి, వాళ్ళ వల్ల కాదు. కలపాలంటే ఎవడు పడితే వాడు కలపలేడు గొర్రెల్ని. ఎవడ కలపాలి? పోషించిన వాడు, నిజమైన వాడు, కాపరి అయిన వాడు, వాడైన వాడు మాత్రం వల్లే సాధ్యం. ఈరోజు మన ప్రభు అయిన యేసు అంటాడు, నేను మంచి కాపరిని. ఎవరట ఆయన? మంచి కాపరి. అదే అందుకనే చూడండి, యేసు ప్రభు పిలుపుతోనండి, యేసు ప్రభు మాటతోనండి అన్ని గొర్రెలు కలిసిపోయాయండి. కలవలేదా? కలిశాయి. మీరు ఆఫ్రికాకి వెళ్ళండి, ఆఫ్రికా వాళ్ళు ఎలా ఉంటారండి? నల్లగా ఉంటారు. మెజారిటీ పీపుల్ ఆఫ్ ఆఫ్రికన్స్ ఎవరు ఫాలో అవుతారు? యేసుక్రీస్తు. ఆఫ్రికా దేశాల్లో ఎవరండి? ఒక సౌత్ ఆఫ్రికా తీసుకోండి, ఒక నైజీరియా తీసుకోండి, యాంగోలా తీసుకోండి, ఎన్నో దేశాలు చూసుకోండి. ప్రతి దేశంలో ఎవరుంటారు? ఎవరి మాటలు? యేసు. అమెరికా వాడెవరు? యేసు. ఈరోజు ఫిలిప్పీన్స్ వాడెవరు? యేసు. భారతీయులు మనమెవరు? ప్రపంచంలో ఏ మతంలో కూడా ఇంత డైవర్సిటీ మీకు కనపడదండి. కొన్ని మతాలు కొన్ని గీతల లోపలే ఆగిపోయినాయి. కొన్ని మతాలు కొన్ని ఫేస్ కట్స్లో మాత్రమే ఆగిపోయినాయి. కానీ క్రైస్తవ్యం మీరు చూసారనుకోండి, ఒక ఫేస్ కట్కి పరిమితం కాలేదు. ఇది ఒక కంట్రీలో ఆగిపోలేదు. ఇది ప్రపంచ దేశాలన్నిట్లో, యూరప్లోనా,
క్రిస్టియానిటీ ఉంటుంది. అమెరికాలోనా క్రిస్టియానిటీ ఉంటుంది. ఆస్ట్రేలియాకి వెళ్తావా రా క్రిస్టియానిటీ ఉంటుంది. చైనాకి వెళ్తావా రా క్రిస్టియానిటీ ఉంటుంది. మిడిల్ ఈస్ట్కి వెళ్తావా లెబనాన్కి రా క్రిస్టియానిటీ ఉంటుంది. ఆఫ్రికాకి వెళ్తావా రా నల్ల గొర్రెలేమి తెల్ల గొర్రెలేమి చైనా గొర్రెలేమి భారత గొర్రెలేమి ప్రపంచంలోని అన్ని గొర్రెలు ఏమైపోయినాయట ఏకం. ఎవరి వల్ల ఏకం అయ్యిందంటే ఎవరన్నమాట పిలిచినోడు సృష్టికర్త కాబట్టే ఏకం చేయగలిగాడు. మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనానికి రండి. జాగ్రత్తగా రండి. అంతియొక్కయలో ఉన్న సంఘములో బర్నబా, ఒక మాట ఆగండి, బర్నబా ఏ దేశస్థుడు? దేశం నేను అడుగుతుంది. అంతియొక్క కుప్ర ఏ దేశస్థుడు? సైప్రస్. కుప్ర అంటే ఎక్కడ? మీరు ఒకసారి కొట్టండి గూగుల్లోకి వెళ్ళి. సైప్రస్ ఈజ్ విచ్ కాంటినెంట్? మీకు వచ్చే ఆన్సర్ ఏంటి తెలుసా? యూరప్. ఏంటది? ఐరోపా. కుప్రా అనే ఈ దేశం ఐరోపాలో ఉంటుంది. అంటే బర్నబా ఎక్కడోడు? ఐరోపా. అంతియొక్కయలో ఉన్న సంఘములో చదవండి. బర్నబాయు అంటే బర్నబా ఏ దేశస్తుడు అని చెప్పుకున్నాం? ఏ కాంటినెంట్ అని చెప్పుకున్నాం? ఐరోపా, యూరప్. చదవండి. నీగెర్. ఈరోజు నైజీరియా దేశం విన్నారా? ఈ పదం నుంచే వచ్చింది. నిగేరియా, నైజీరియా దేశం పేరు విన్నా ఉన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి, పర్లేదు. నైజర్ అంటే అర్థం ఏంటంటే నలుపు, నల్లని. నైజీరియా అంటే అర్థం ఏంటంటే నల్లని ప్రజలు. మూలం ఇదే. నీగెర్, గ్రీకులో నీగెర్, లాటిన్లో నైజర్, అంతే సింపుల్. నీగెర్ అనబడిన అంటే నైజీరియా ప్రాంతం అతంది. నీగెర్ అనబడిన చదవండి సుమియోను. నైజీరియా ఏ ఖండంలో ఉండిద్దమ్మా? చదువుకున్న పిల్లలు ఉంటే చెప్పండి. సోషల్ బాగా ఇష్టం అండి మాకు. ఏ దేశం? నైజీరియా. ఆఫ్రికా. కుప్ర ఐరోపా. ఇంకా చదవండి. కురిన్, సైరీన్ అది కూడా ఆఫ్రికానే. ఇంకా కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు. ఎవరి సౌలు అంటే మన పౌలు గారే. అప్పటిదాకా హెబ్రీ ప్రాంతాల్లో తిరిగాడు కాబట్టి సౌలు అని పిలిచారు, ఆయన అలానే పిలిచారు. సౌలు గారిది ఏ ఊరు చెప్పండి? చెప్పాలి. సౌలు గారి ఊరి పేరు ఏమిటి? ఏం పేరు? టార్సస్. తెలుగులో అయితే తార్సు. ఎక్కడ ఉంటుంది? టార్సస్ ఈజ్ విచ్ కాంటినెంట్? కొట్టండి. ఆసియా. మీకు 3 ఖండాలు కనపడుతున్నాయి. బర్నబా యూరప్, నీగెర్ అనబడిన సిమియోను ఆఫ్రికా, సౌలు ఆసియా. 3 ఖండాల ప్రజలు కలిసట అంతియొకయ సంఘంలో ఉండేవారట. అంటే 3 ఖండాలను కలిపిందేంటి? చర్చ్, సంఘం. సంఘం అంటే ఏమనుకున్నారండి? చెదిరిపోయిన గొర్రెలన్నింటి కలిపిద్దది. నీది వేరే ఖండం, నువ్వు తెల్లోడివి, నేను నల్లోడిని అని కక్షలు కట్టుకున్న వాళ్ళందరి కలిపే కూడిక ఇది. ఈరోజండి నాకు మొత్తం ఆదివారం ఒక 4 ఆరాధనలు జరిపిస్తూ ఉండే మా ప్రాంతాల్లో. మేము ఒక సంఘంలో నాకు చాలా ముచ్చట, మా సంఘంలో ఒక సంఘంలో చాలా ముచ్చటైన అంశం నాకు ఒకటి బాగా ఎక్కువ ఇష్టపడతా. ఒక ఇంట్లో ఆవిడ స్కూల్లో ఫిజిక్స్ లెక్చరర్. ఆవిడ దాదాపుగా ఎంఏ స్టాండర్డ్ వాళ్ళకి ఫిజిక్స్ బోధిస్తుంటుంది. ఆవిడ పీజీ లెవెల్. వాళ్ళ ఇంట్లో గిన్నెలు అంట్లు తోమే ఒక పని మనిషి ఉంటుంది. గిన్నెలు తోముతుంటుంది కదా, పాచి పని చేస్తారు ఆవిడ. వాళ్ళ పిల్లలు ఏదో గవర్నమెంట్ బళ్ళు ఏడ చదువుకుంటుంటారు. ఈవిడ పిల్లలు మాత్రం శ్రీ చైతన్య లాంటి పెద్ద పెద్ద కాలేజెస్లో టాప్ ర్యాంకుల్లో చదువుకుంటారు.
వాళ్ళిద్దరు మా చర్చికి వస్తారు. ఈ లెక్చరర్ అంట చూసారా, చక్కగా కూర్చుంటుంది అక్కడ. ఆవిడ పక్కనే ఆ ఇంట్లో పాచి పని చేసే ఆవిడ కూర్చునేది. ఆ పక్కనే పాచి పని ఆవిడ పిల్లలు కూర్చుంటారు. ఆ పిల్లల పక్కనే ఆ లెక్చరర్ అమ్మ పిల్లలు కూర్చుంటారు. కలిసి చక్కగా వాక్యం విని వెళ్ళిపోతారండి వాళ్ళిద్దరు. ఒకే బల్లలో చేయేస్తారు, ఒకే ద్రాక్ష రసంలో చేయేస్తారు. ఎంత అందమైన కూడిక. వాడు ఎవడో అంటాడు కదా, అందమైన కుటుంబం. ఈ మధ్య వాడు దిక్కుమాలడు ప్రోగ్రాం పెట్టాడు, అని దిక్కుమాల కుటుంబాలే. కానీ నిజమైన అందమైన కుటుంబం ఏంటో తెలుసా? చర్చ్. రకరకాల కులాలు కదండి. ఒక చర్చిలోకి మీరు వచ్చారనుకోండి, అయ్యగారి కులమో తెలియదు, ఆడు కూర్చునే ఎదురుండే అమ్మాయి ఎవరో, వెనకుండే అబ్బాయి ఎవరో, వీళ్ళెవరో, వాళ్ళు రకరకాల ప్రజలు. ఎందుకు మారిపోతున్నారు? ఎందుకు జరుగుతుంది ఇవన్నీ? ఈరోజు క్రైస్తవ్యం ఏ ఒక్క కులానికో పరిమితం కాలేదండి. అయిందా? కాపుల్లో నుంచి క్రైస్తవులు అయ్యారు, కమ్మల్లో నుంచి క్రైస్తవులు అయ్యారు, రెడ్లలో నుంచి. మన పులివెందుల సిఎస్ఐ సంఘంలో పెట్టించారు నా చేత. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వాళ్ళ సంఘంలో పిలిపిస్తే మొన్న వెళ్ళా నేను. వాళ్ళ మాట అయ్యగారు చెప్తున్నారు భారతమ్మ గురించి, ఆవిడ గురించి మాట్లాడుతూ, ఏంటంటే హడావుడు ఎలా ఉంటుందండి అని ఏదో సందర్భం వచ్చినప్పుడు ఆయన చెప్తుంటే, ఏం లేదన్నా, కుర్చీ మీద కూడా కూర్చోదమ్మా, భారతిరెడ్డి గారు కుర్చీలో కూడా కూర్చోరు, ఏదో అలా కింద కూర్చేసుకుంటారు, ఆవిడ ఏదో కాసేపు చూసుకుంటుంది వెళ్ళిపోద్దన్నా, మా దగ్గర కుర్చీలో కూర్చోవాలి, ఈ టెక్కులు ఇవన్నీ ఉండవన్నా అని చెప్పాడు. ఆ విషయంలో నాకు కాస్త ముచ్చట అనిపించింది. రకరకాలు ఏకం. ఎవరు ఏకం చేస్తున్నారు? మరి ఏకం చెయ్యాలంటే ఒకటి జరగాలట. 11వ అధ్యాయం తీయండి, ముగిస్తానికి నేను. యోహాను సువార్త 11వ అధ్యాయం 26వ వచనం చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 52 చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 52 చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 52. యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన, జాగ్రత్తగా చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకం, అదే అంటున్నా, ఏకము చేయుటకు, ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడట. ఎందుకట? యేసుప్రభు చచ్చిపోయింది. ఎందుకట? చాతగా కాదు. చాలా మంది మీకు తెలుసు, యేసుప్రభు అంటే 3 మేకులు పీక్కోలేనాడు అంటాడు ఒక పనికిమాల సన్నాసి. యేసుప్రభు అనగానే చెక్కల మోకలు ముయ్యలేనోడు అంటాడు ఇంకొకడు. అరే బాబు, యేసుప్రభు చచ్చిపోయింది దిక్కులేక కాదు, ఆయనే దానికి ఆన్సర్ ఇచ్చాడు. నేను గనక నా దేవుని కోరుకుంటే వచ్చే దేవదూతల సమూహం ముందు ఈ రోమా ప్రభుత్వం జూజూబీ అంటాడు ఆయన. అలాంటి యేసు ఎందుకు చనిపోయాడంటే, చెప్తుంది బైబిల్, అదే చదువు జాగ్రత్త చదువు, మనల్ని సమకూర్చడానికట. కొన్నిసార్లు అండి శుభకార్యం చెయ్యలేనిది ఒక అశుభకార్యం చేయగలిగిద్దండి కొన్నిసార్లు. అవునా? ఏమండి, నాకు తెలిసిన కొంతమంది ఉన్నారండి మా చుట్టాల్లోనే. పెళ్ళి, అబ్బాయి ఏమో అమెరికాలో ఉంటాడు, ఇంకొక అబ్బాయి ఏమో ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు. పెళ్ళికి కూడా రాలేకపోయారండి వాళ్ళు. ఎందుకంటే ₹1,00,000 ఇప్పుడు టికెట్ ఏమొస్తాం లేండి సార్ అని ఫోన్లో పెళ్ళిళ్ళు చూస్తున్నారు వీళ్ళు. మీకు వీడియో చూపిస్తా చూడండి, షాక్ అవుతారు. చివరికి పెళ్ళి కూడా ఫోన్లోనే జరిగింది. ఎక్కడట? పెళ్ళి కూడా ఫోన్లోనే జరిగింది. ఒకసారి మీకు ఒక వీడియో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. లైట్స్ని ఒకసారి ఆఫ్ చేయండి. మారుతున్న కాలంతో పాటే మనుషులు కూడా ట్రెండీగా ఆన్లైన్ లో వాడుకుంటున్నారు. కాల్ ద్వారా పలకరింపులు మొదలు పెట్టిస్తున్నారు. ఇదే ఆ కుటుంబం ఏకంగా. ఇక వివరాలకు వెళ్తే, గుజరాత్ కు చెందిన 2 కుటుంబం ప్రస్తుతం ఆ వీడియో ఏంటనుకున్నారు? అది ఫోన్కి పెళ్లి అనుకున్నారు. ఆండ్రాయిడ్కి యాపిల్కి పెళ్లి చేస్తున్నారేమో ఆన్లైన్ లో చేసేసారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ఇవిడ కప్పుతుందే, ఎవరు కప్పుతుంది అనుకున్నారు? కూతురికి గా మారింది. ఇక వివరాలకు వెళ్తే, గుజరాత్ కు చెందిన 2 తమ పిల్లలకి ఉన్నారు. దీనిలో వేరు వేరు దేశాల్లో ప్రైవేటు ఉద్యోగులుగా స్థిరపడ్డ అమ్మాయి అబ్బాయి దేశాల్లో ప్రైవేటు ఉద్యోగులుగా స్థిరపడ్డ, కానీ భాగంగా నిశ్చితార్థ వేడుకకి ఒక తేదీని కూడా ఫిక్స్ చేశారు. కానీ వేరు వేరు దేశాల్లో ప్రైవేటు ఉద్యోగులుగా స్థిరపడ్డ అమ్మాయి అబ్బాయి నిశ్చయించిన తేదీకి గుజరాత్ రాలేకపోయారు. దీంతో పెద్దలు చేసేదేమీ లేక వారికి ఆన్లైన్ లోనే నిశ్చితార్థ కార్యక్రమాన్ని జరిపారు. ఆన్లైన్ లో వాట్సాప్ ద్వారా వధూవరులకు వాట్సాప్ ఇట్ట కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ అట. అనంతరం 2 ఫోన్లను పీటలపై ఉంచి ఆన్లైన్ లోకి వచ్చిన అమ్మాయి అబ్బాయికి తిలకం పెట్టారు. పైన పడిపోకుండా పప్పు డబ్బా పెట్టారండి. వస్త్రాలను కూడా వారికి చూపించి ఫోన్ వెనకాల కప్పేశారు. ఇంటి పెద్దలు బంధువులు అక్షింతలు వేసి ఆన్లైన్ లోనే వారిని ఎవరికయ్యా అక్షింతలు ఆశీర్వదించారు. సోషల్ మీడియా చూసారా? ఆ అమ్మాయి మీరు చూసారో లేదో, పైన కప్పుతూ చాలేనన్న లైట్ సాంజి పైన కప్పుతుంటే తల ఉంచుతుంది అమ్మాయి అక్కడ అమెరికాలో.
కమలాసన్ పనికిరాడు. ఈవిడ ఇక్కడ కప్పుతుంటే ఆవిడ అక్కడ తలకాయ ఉంచుతుంది. ఏంటి నిశ్చితార్థాలు పెళ్ళిళ్ళు కూడా ఫోనా అంటే వాళ్ళ పెళ్ళికి వాళ్ళు కూడా రారన్నమాట. మరి ఈ 2 ఫోన్లను కట్టి టేపు చూడతారేమో తర్వాత కార్యక్రమాలకు. మరి పరుగున పిల్లలు ముగ్గురు కలిసి ఏడ్చుకుంటూ ఉద్యోగాలకు సెలవులు పెట్టి, ఒకడైతే అసలు ఉద్యోగాన్ని మానేసి ఇవ్వకపోతే వాళ్ళ ఓనర్ సెలవులు ఇవ్వనన్నాడు, ఉద్యోగానికి రిజైన్ చేసి పడేసి నాకు వద్దు నీ దిక్కుమాల ఉద్యోగం అని చెప్పి. ఇంకో కూతురేమో అక్కడెక్కడో ఇచ్చారు, ఆమెను గుజరాత్లో ఇచ్చారు, సూరత్ దగ్గర. ఆ అమ్మాయి అక్కడి నుంచి అక్కడికి ట్రైన్ లేకపోతే విమానం మాట్లాడుకొని మరీ పరిగెత్తుకుంటా ఎక్కడోళ్ళు అక్కడ అందరూ ఏకమయ్యండి. వాళ్ళ నాన్న శవ పెట్టుకుంటే పైన టెంట్ వేస్తే ఆ టెంట్ దగ్గరికి వచ్చేసి పల ఏడుస్తున్నారండి పాప నాన్న శవం దగ్గర. అంటే ఎక్కడెక్కడో ఉన్న పిల్లలందరూ ఒక దగ్గరికి రావాలంటే అది శుభకార్యం వల్ల అవుతుందా, శుభకార్యం వల్ల అవుతుందా? ఒక చావు. పెళ్లి దగ్గరైన మనిషి ఏమనుకుంటాడంటే పెళ్ళి ఏముందిలే తర్వాత వెళ్ళి పలకరిద్దాంలే అనుకుంటాడు, అంతే కదా. పెళ్లికి రాకపోతే ఏమనుకుంటే తర్వాత వెళ్ళి పలకరిద్దాంలే, ఒక రోజు భోజనాలకు వెళ్దాం అనుకుంటాడు. కానీ చావు దగ్గర అలా అనుకోలేడు. శత్రువు కూడా ఏం చేయగలుగుతాడు? శత్రువు కూడా వస్తాడు చావు దగ్గరికి. చావు దగ్గరికి వచ్చేటప్పటికి ఇక అదని ఇదని ద్రాగ ద్వేషాలని అప్పుడప్పుడు చుట్టాలు గొడవలైపోయి పడుకోరండి. కానీ చావు కనపడితే ఆ గొడవలైన వాళ్ళు కూడా ఏమవుతారండి? ఈ గొడవలు చెరిగిపోవాలంటే, ఈ తారతమ్య భేదాలు తుడిచిపోవాలంటే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఏకమవ్వాలంటే ఎవరి వల్ల సాధ్యమో తెలుసా? కాపరి చావు వల్ల మాత్రమే గొర్రెలన్నీ ఏకం కాగలవు. అలా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతిని ఏకం చేయటానికట చావనై ఉన్నాడట. మళ్ళా చదవండి 11:52 మళ్ళా చదవండి, ముగించేస్తాను. యేసు ఆ జన్మ కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలందరినీ ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడు. చచ్చిపోతున్నాడట ఆయన. చస్తే తప్ప జనాలందరూ కలవరనానికి అర్థమైపోయింది. అందుకనే సంఘం ఆయన శవం మీద ఏర్పడింది, సంఘం ఆయన పునరుద్ధానం మీద ఏర్పడింది. ఈరోజు యేసు క్రీస్తు పేరు తెలియని దేశం లేదు, చర్చ్ అనేదే లేని ఖండాలు లేవు. భూప్రపంచంలో ఎక్కడ కాలిడిగినా, ఎక్కడికి నువ్వు ఏగినా, చివరికి చంద్రమండలం పైకి వెళ్ళినా సరే అక్కడ ఏముంటుందో తెలుసా? బైబిల్. బెరషీట్. ఇశ్రాయేలు ఏం చేశారంటే ఆదికాండం మొత్తాన్ని ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించననే మాట తీసుకెళ్లి చంద్రమండలం మీద కూడా పెట్టారు. భూలోకంలోనే కాదు బైబిల్, చంద్రమండలం పైకి వెళ్ళినా కానీ బైబిల్ కనపడుతుంది నీకు. ఈరోజు ఈ ప్రపంచంలో ఇంతగా ఒక్కటి చేయగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడండి ఈ ప్రపంచాన్ని, అది మన ప్రభు అయిన యేసు. అలాగ ఆయన భూలోకమందున్నవే గాని అని అన్నాడే మీకు ఇందాక 1:10 ఎఫెసీ పత్రికలో, ఏకముగా సమకూర్చుటకు క్రీస్తున్నందు అది నెరవేర్చి చూపించాడు ఆయన. మన అవిధేయతను రూపుమాపాడు ఆయన. రేపటి దినం రండి. నేను చాలా దూరం నుంచి వస్తున్నాను కదా, దాదాపుగా నేను రాయచూరు నుంచి వస్తున్నాను మీ దగ్గరికి. రాయచూరు అంటే గుంటూరుకు ఒక 600 కిలోమీటర్లు, మీ దగ్గర నుంచి మాకు ఒక 850 కిలోమీటర్లు వచ్చేటప్పటికి నాకు శక్తి అనగారిపోయింది. రేపు రండి. దేవదూతల్ని ఆయన ఎలా ఏకం చేయగలిగాడు? పరలోక మండలంలో ఉన్న దేవదూతల అవిధేయతను ఎలా అణచగలిగాడు? అవి ఎలా చెదిరిపోయి వాటిని ఎలా ఏకం చేశాడో, తన శిలువ ద్వారా ఏం జరిగిందో ఈ సృష్టికి రేపటి రాత్రి దినం మనం అందరం నేర్చుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, సర్వలోకాల సమకూర్పుకు సంభవించిన సమాధానార్థ బలి అవునయ్యా. మానవుడు కులాల వారీగా, మతాల వారీగా, ఖండాల వారీగా, ఇంటి పేర్ల వారీగా, స్త్రీల వారీగా, పురుషుల వారీగా చెదిరిపోయి, విడిపోయి, పడిపోయి ఉంటే ఈ మానవ జాతిని ఏకం చెయ్యటానికి, సమస్త బంధాలను కలపటానికి, సమస్త ఖండాలను కలపటానికి, అన్ని రంగులని, అన్ని వర్ణాలని, అన్ని భాషలని, అన్ని మతాలని, అన్ని కులాలని అందరినీ కలిపి ఏకముగా సమకూర్చటానికి 2000 ఏండ్ల క్రిందట మీ కుమారుడు మా ప్రభు అయిన యేసు ఈ లోకానికి వేగాడయ్యా. నరావతారి అయి వచ్చిన ఆ నిత్య పురుషుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. మానవుల్ని ఎలా ఏకం చేయగలిగాడు? అంత్యొకయ సంఘం ద్వారా. సంఘము ఏర్పడినప్పుడే ఐరోపా నుంచి బర్నబాని, ఆసియా నుంచి పౌలుని, ఆఫ్రికా నుంచి సిమియోన్ని, అన్ని ఖండాలను కలిపి సువార్త దూసుకుపోయిందయ్యా ఈ ప్రపంచంలోకి.
హాము, షేము, యాపేతులు ముగ్గురు చెదిరిపోయారు నోవాహు దగ్గర. చెదిరిపోయిన షేము, హాము, యాపేతు సంఘాలు కలిశాయి మా ప్రభు అయిన యేసు దగ్గర. కలిపాడు. రేపటి దినం పరలోకంలో అసలు ఏం జరిగింది, పరలోకంలో వచ్చిన సమస్యలేంటి, పరలోక సమస్యలకు పరిష్కారం ఏంటో రేపటి దినం అద్భుతమైన మాటలు నేర్చుకోవటానికి మీ పిల్లలందరినీ ఏకం చేయమని యేసు క్రీస్తు ప్రభుల వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. సంతోషం ప్రియులారా, సెలవు, ధన్యవాదాలు. రేపు రండి, అనేక విషయాలు మనం నేర్చుకుందాం.